6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. వీక్షకులందరికీ నమస్కారం. నవంబర్ నెల 17వ తారీఖు లగాయితూ నవంబర్ 23వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశ్యాత్తు లాభస్థానంలో రవి బుధుల యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంటే ఈ రాశి వారికి ప్రత్యేకించి చంద్రబలం ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నది. ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే ప్రతికూలించే గ్రహాలను కనుక చూస్తే ఒకటి ఏలినాటి శని ప్రధానంగా కనబడుతూ ఉన్నది. ఏలినాటి శని మినహాయించి అంత గొప్పగా పీడించేటువంటి గ్రహాలు ఏమీ లేవు. మిగతావి ప్రతికూల స్థానాల్లో ఉన్నా కూడా అవి పీడించవు, కొంత ప్రతికూలతను కలగజేస్తాయి. అయితే ఈ ఏలినాటి శనిలో లాభస్థానమందు రవి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అర్ధంచస్వకులాచార గృహలాభ శుభోజనం అన్నది శాస్త్రం. అంటే ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉండడం, మరీ ముఖ్యంగా శని వక్రగతి కూడా పోయింది కదా, అందువల్ల శుభ కార్యక్రమాలు జరగడం, వంశవృద్ధి కలగడం, అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు లభిస్తూ ఉండడం, అంతేకాక బంధుమిత్రులు కానీ ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు మీకు లభించడం, ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే 10 మంది చేతులు కూడా చక్కగా మీ దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయి, నీ వెనకాల మేము ఉన్నాం కదా అనేటువంటి ఒక భరోసాని వారు కల్పిస్తారు. ఇక్కడ లాభస్థానమందు స్థితులై ఉన్నటువంటి గ్రహాల వల్ల ఈ రకమైనటువంటి కలివిడి వాతావరణం ఒకటి వస్తుంది. అయినప్పటికీ కొంతమంది శత్రువులు ఉన్నారు, కావాలని మిమ్మల్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టేటువంటి వారు ఉంటారు, లేరన్న కానీ మీ యొక్క స్వయంకృతాపరాధాలు ఉండకూడదు. అంటే ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు అనేటువంటి దాన్ని కంట కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే సదాక్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం అంటూ ఉన్నది శాస్త్రం. అనవసరమైనటువంటి వైరము, పట్టుదల, పంతం, వాడు నాకు ఎలా చేశాడు కాబట్టి నేను ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవాలి అనేటువంటి ధోరణిలో గనక ఉంటే మిమ్మల్ని బాగు చేసేవాడు ఎవడూ ఉండడు. వాడు ఏదో చేశాడు మీరు ప్రత్యేకించి వాడిని గుర్తుపెట్టుకుని వాడికి ఏదో నెగిటివ్ చేయాల్సిన పనుల వాడి పాపాన్ని వాడే పోతాడని వదిలేసిన నాడు ఈ గ్రహస్థితి మీకు సహకరిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గురుబలం తగ్గింది కదా, మీకు బుద్ధి ప్రచోదనం కలగదు, అంటే మీ ఆలోచన శక్తి పెరగదు, ఎంతసేపు కూడా ఒక మోస పద్ధతిలో వెళుతుంది, ఒక బ్రాడ్గా మీరు ఆలోచించలేకపోతారు. అలాగే చెప్పుడు మాటలు వినడము, కక్ష పెట్టుకోవడం లాంటివి చేస్తే అది మీకే ప్రమాదం. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అటువంటివి వదిలేసి ఎంతవరకు మంచో అంతవరకు మంచి చేసుకుంటూ వెళ్ళడం, మీకు ఎవరైనా చెడు చేస్తే సరే దాన్ని దాటుకుని ముందుకు వెళుతూ ఉండాలి తప్పితే సమాధానం చెప్పే ప్రక్రియలు ఉండకూడదు. ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి, ప్రత్యేకించి ఈ వృధాగా కాలక్షేపం చేసేటువంటి పరిస్థితులే ఉన్నాయి కాబట్టి తగ్గించుకోమన్నాం. ఉద్యోగ వ్యాపారాలు కూడా ఈ వారం చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలి, లేదా ఇప్పటికీ విదేశాల్లో ఉన్నాం అక్కడ స్థిరపడాలి, అక్కడ గుర్తింపు రావాలి, అక్కడ ఉద్యోగం రావాలి అనుకునేటువంటి వారికి మాత్రం ఈ వారంలో అవకాశాలు చాలా మెరుగ్గా వస్తాయి. చదువులకు కూడా ఈ వారం బాగుంది. కాబట్టి మకర రాశి వారు మరింత శుభ ఫలితాలను కాంక్షిస్తూ ఉంటే వారు ఖచ్చితంగా పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయాలి. ప్రత్యేకించి ఈ వారంలో కార్తీక స్నానం, సూర్యోదయానికి మునిపే స్నానం చేసి శివాలయంలో దీపం పెడితే ఈ వారంలో అనుకున్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పచ్చు. అనుకూలమైనటువంటి వారం బుధవారం. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.